ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసినటువంటి పత్రిక 20వ అధ్యాయము 29వ వచనము. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. తమ 12 మంది శిష్యులు కూడా అక్కడ కూర్చొని అందరూ కూడా దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తోమా అన్నటువంటి వ్యక్తి అక్కడ లేకపోవడం వల్ల తోమా వాళ్ళ శిష్యులందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి మాట నమ్మకపోవడం వల్ల దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట తన శిష్యునితో, చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. ఆ రోజు తోమాతో ఏ మాట అయితే మాట్లాడి ఉన్నాడో, తోమా అవిశ్వాసి కాకోకుండా భారతదేశానికి దేవుని సువార్తను మోసుకొని వచ్చి అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను అనుభవించి దేవుని సువార్తను ఈరోజు అనేక మంది ప్రజలకు పంచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు తోమాని దేవుడు అద్భుతకరముగా వాడుకొని ఉన్నాడు. హల్లెలూయా. నమ్మకోకుండా దేవుణ్ణి విశ్వసించుకోకుండా అనుమానాస్పదమైనటువంటి తోమాని సైతం దేవుడు వాడుకొని ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ తోమాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభుల వారు నిన్ను నేను చూడలేదండి, అయినప్పటికీ దేవుడు సజీవుడు అనేసి నువ్వు నమ్మినట్లయితే, దేవుడు సజీవుడు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు అనేసి నువ్వు నమ్మినట్లయితే, ఎటువంటి అద్భుతమునైనా కానీ యేసుక్రీస్తు చేస్తాడు అనేసి నువ్వు నమ్మినట్లయితే, నీ శ్రమల నుంచి తొలగిస్తాడు అనేసి, నీకు గర్భఫలం లేకపోతే గర్భఫలం ఇస్తాడు అనేసి, అప్పుల బాధలో ఉంటే అప్పుల బాధలను తీరుస్తాడు అనేసి నువ్వు నమ్మినట్లయితే, హల్లెలూయా, ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నువ్వు నమ్మిన ఎడల ఆయన యొక్క మహిమను చూడబోతా ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ చూడకోకుండా నిన్ను నమ్మమని చెప్పడం లేదు. నువ్వు ప్రార్థన చేసి ఆయనకు మొర్రపెట్టు, ఆయన ఖచ్చితంగా నీకు జవాబు ఇచ్చేటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యములో ప్రతి మాట కూడా సత్యమే. హల్లెలూయా. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చెప్తాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. నువ్వు ఎక్కడో దేవుడు ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు, అడవులలో దొరుకుతాడేమో, కొండలలో దొరుకుతాడేమో, నీళ్ళల్లో దొరుకుతాడేమో అని నువ్వు బ్రతకాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉంటా ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు అనుసరించి నడుచుకుంటావో, ఆ వాక్యాన్ని పట్టుకొని ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, దేవుడు నీకు అత్యధికమైనటువంటి మేలులతో నింపుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన కోరుకున్నది ఒకటి, ఆయన ఎలాగైతే జీవించాడో నీవు కూడా అలా జీవించు. హల్లెలూయా. యేసుక్రీస్తు యందు ఒక్క పాపము కూడా లేదండి. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అనేక మంది ప్రవక్తలు సెలవిస్తూ ఉన్నారు. అనేక మంది దైవజనులు సెలవిస్తూ ఉన్నారు. బైబిల్ని చదివినటువంటి వ్యక్తి ఎవరు నష్టపోయినట్టు లేదండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మార్గాలను తెలుసుకొని వారి జీవితాలను సరి చేసుకొని ఈరోజు అద్భుతకరంగా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదమును అట్టి కృపను మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా తండ్రి. మధ్య ఉండుచూ కూడా ప్రభువా, అయా నీవు నైనా తండ్రి ఆ రోజు తోమాతో ఎలాగైతే మాట్లాడి ఉన్నావో ప్రభువా, ఈరోజు మా అందరితో కూడా ప్రభువా నువ్వు మాట్లాడి ఉంటుండగా తండ్రి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని నువ్వు సెలవిస్తూ ఉన్నావు ప్రభువా. ఎంతమంది అయితే నిన్ను నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభువా, నీలో కనిపెడుతూ ఉన్నారో ప్రభువా, ప్రతి బిడ్డకి కూడా ప్రభువా అనుకూలమైనటువంటి సమయంలోనైనా తండ్రి మీరేనైనా తండ్రి యేసయ్య జవాబులు అనుగ్రహించమని కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.